ఒక పత్రిక చాలా పెద్ద మేధావులైనటువంటి అనేక మందితో ఉన్నటువంటి కమిటీ బిజినెస్ ట్రాన్స్ఫార్మరా బిజినెస్ రిఫార్మరా ఏదో మొత్తానికి ఒక అవార్డు ఇచ్చింది. రిఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే గత 4 సంవత్సరాలు 17.17 తెలంగాణ ఆర్థిక ఎదుగుదల. ఇది మేము డిక్లేర్ చేసేది కాదు, ఫైనాన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది. వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి అధికారికమైనటువంటి ఫిగర్. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా అన్ని లెక్కలు తీసి వడపోసిన తర్వాత వాళ్ళు అధికారికంగా పబ్లిష్ చేసే ఫిగర్స్ ఇవి నేను చెప్పేటి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక 5 మాసాలు గడిచింది. ఈ 5 మాసాలలో రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఆర్థిక ప్రగతి 21.96 21.96. ఇది గ్రోత్, ఆర్థికమైనటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, రాష్ట్రం యొక్క సొంత ఆర్థిక ఆదాయం పెరుగుదలలో ఇండియాలో మనకు ఏ రాష్ట్రం కూడా చేరువలో లేదు. 10 అబోవ్ ఉన్న రాష్ట్రాలు జస్ట్ 1, 2, 3 ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి, 10 లోపల ఉన్నాయి. మనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రండి నారాయణ గారు ప్లీజ్. సో అట్లా మంచి గ్రోత్తో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఇది ఫ్యాక్ట్స్, ఆర్థికపరమైన ఫిగర్స్. కాకపోతే ప్రతిపక్ష పార్టీల రూపంలో చేస్తున్నటువంటి కాకిగోళ, పిచ్చి పసలేని ఆరోపణలు చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. ఒకే ఒక్క ఉదాహరణ నేను మీకు మనవి చేస్తాను. నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోర్టులు కలిసి స్టే ఇవ్వడం, స్క్వేర్ టేబుల్స్, రౌండ్ టేబుల్స్ అని బోందా టేబుల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి మోస్ట్ అన్డిజైరబుల్, మోస్ట్ అన్వాంటెడ్, చాలా కురుస వ్యక్తులు, ఏమాత్రం అవగాహన పరిజ్ఞానం లేని వ్యక్తులు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన మాటలు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ గ్రోత్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద గ్రోత్ డెఫినెట్గా చాలా పట్టుదలతోని కడుపు నోరు కట్టుకొని నియంత్రిత విధానంలో హై డిసిప్లిన్తో ప్రుడెన్స్తో పనిచేస్తే తప్ప ఈ గ్రోత్ సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో, అతి స్వల్పకాలంలో ఇలా 21.96% గ్రోత్ అచీవ్ కావాలంటే ఇదేం పిల్లలాట కాదు. కాబట్టి ఇంత గ్రోత్తో ముందుకు పోయే రాష్ట్రం కేంద్రంలో ఉన్నది కదా, మా పార్టీ ప్రభుత్వం కాదు, కనీసం మా ఫ్రెండ్లీ పార్టీ కూడా కాదు. మేము వాళ్ళ కూటమిలో లేము. వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, నేను చెప్తుండే ఫిగర్స్ మా ఫిగర్స్ కావు. ఈ గ్రోత్ ఎండార్స్ అవుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే, దేశంలోనే నంబర్ 1 ఉంటే, తెలంగాణకి ఇప్పటికి దాదాపు ఒక 40 అవార్డులు వచ్చినాయి. అడుకు అవార్డు కావచ్చు, కేంద్రం అవార్డులు, చాలా 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 అవార్డులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ అక్లెయిమ్ వచ్చింది మిషన్ భగీరథ లాంటిది. మిషన్ భగీరథ పెడితే దానికి కమిషన్ ఉందన్నమాట, మిషన్ కాకతీయ పెడితే దానికి కమిషన్ అంటారు. అది చెప్పేవాళ్ళు ఎటువంటి దద్దమ్మలంటే 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పాత్రదారులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అనేక పదవులలో. మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కాకతీయ రాజుల పుణ్యమాన్ని తెలిసినటువంటి వ్యవస్థ ధ్వంసమవుతూ ఉంటే ఈ సన్నాసి ఎవడు కూడా నోరు తెరవలే. కనీసం వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి నిధులన్నా కూడా అవి చేపట్టలే. అంత దుర్మార్గంగా వివరించినారు. ఇట్ వాజ్ ఎ టోటల్ క్రిమినల్ నెగ్లిజెన్స్. తత్ఫలితంగా ఏర్పడినటువంటి వాటిని అన్నింటినీ సరిదిద్ది మంచి చేసుకొని పోతూ ఉంటే దాని మీద అవాకులు చెవాకులు, ఒక్కటన్నా ఆధారం, ఈ రోజు వరకు జరిగినటువంటి వాళ్ళు చేసిన ఆరోపణలలో ఒక్కటన్నా రుజువు చేయాలా, ఒక్కటన్నా కనీసం సాక్ష్యం చెప్పాలి, ఒక ఆధారం చెప్పాలి. నోరుంది కదా ప్రజాస్వామ్యం, పేపర్లు రాస్తాయని చెప్పి ఇష్టం వచ్చిన నోరు ఏది తెలిస్తే అది ఇటువంటి అలిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు అక్షరాల 25,000 కోట్లు. అందరం కరెంటు కోతలకు బాధపడేవాళ్ళం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. 35 ఏళ్ళు వచ్చిన మీ రాష్ట్రంలో 35 ఏళ్ల కింద మొదలైన కరెంటు కోతలు పెరిగినాయి, భయంకరమైనవి. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసే పరిస్థితి ఫిక్కీ ఆధ్వర్యంలో. అంత దురవస్థ.
ఇలా మేము ఎంత నిబద్ధతతో పనిచేసి ఎంత అద్భుతమైనటువంటి చర్య తీసుకుంటే ఆ కరెంటు బాగైంది ఇలా రాష్ట్రంలో ఊరికే అవుతుందా? ఆషామాషిగా అవుతుందా? నోటి మాటలతో అవుతుందా? చాలా గొప్పలు అయితే మరి మాకన్నా ముందే ఎందుకు చేయలేదు? తన మేధావులు అయితే ఎందుకు జరగలేదు? ఎందుకు చంపింది ప్రజానికని? 35 years we have worstly suffered in the power front. దాన్ని చక్కగా చేసినాం. దాని మీద విమర్శలు. ఛత్తీస్గఢ్ దగ్గర పోయి మేము కరెంటు కొన్నది ప్రభుత్వం దగ్గర, మేము చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఎస్. దాంట్లో అవినీతి ఆరోపణ. ఏమైనా మెదడు ఉంటుందా ఉండదా? అసలు తెలుసా? ఏమైనా సబ్జెక్ట్ తెలుసా? నాలెడ్జ్ ఉందా? కూడా అర్థం కాని పరిస్థితి. దుర్మార్గమైన విధానాలు. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దిగా మరింత ఫ్రెగిలిటీ, మరింత విచ్చలవిడి ఆరోపణలు. అది ఏం చేస్తుందంటే మన గ్రోత్ను కట్టేలు చేస్తుంది, ఆపుతుంది. అధికారులు కూడా కొంత స్థైర్యం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. 6 నెలలైనా సరే తెలంగాణ యొక్క ప్రగతి చక్రం ఆగకూడదు. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగకూడదు. ఈ ఆర్థిక పెరుగుదల ఆగకూడదు. అందువల్లనే ఆల్రెడీ ఆ జోన్లోకి వచ్చినాం కాబట్టి 2 రోజులు వెనకైతే ముందైతే ఏందని చెప్పి ఇలా ఎవరైనా త్యాగం చేసినట్టే మేమే చేసినాం, ఎవరు చేయలే, ఎవరికేం పోదు. మా శాసనసభ్యులు, మా మంత్రివర్గం, మాకుండే ఇంకో 4-5 నెలల మాసాల టైంను మేము సాక్రిఫైస్ చేసినాం. తెలంగాణ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్. మేము పదవుల కోసం లాలూచి పడలే, పిచ్చి పిచ్చి రాజకీయ క్రీడ చేయలే. ఆ మంత్రులను మార్చి మాటకోసారి మంత్రివర్గం చేంజ్ చేసి ఇది చేసి అది చేసి చేయలే. అట్లా ఒక స్టాండర్డ్గా పనిచేసినాం. తెలంగాణ కోసం అవసరమైన ప్రతిసారి రాజీనామాలు విసిరేసినాం. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రగతిని, భవిష్యత్తును, మంచి భవిష్యత్తును ఆకాంక్షించి ఎవరైనా త్యాగం చేసినట్టు ఇట్ ఈస్ వి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఐ సాల్యూట్ మై ఎమ్మెల్యేస్, ఐ సాల్యూట్ మై మినిస్టర్స్, మై ఎంపీస్. అద్భుతమైన సహకారం వాళ్ళు అందించినారు. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను చెప్తే కనీసం ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా 4 రోజులాగా చేద్దాం సార్, మన టైం ఉంది కదా సార్ అని అనలే. ఈ మధ్య నేను లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు గోయాడి సార్ అని చెప్పినారు. అందరికీ కూడా నా సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రం కోసం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా వెంట, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా బాధపడ్డారు నాలాకనే. కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంలో నేను గతంలో చెప్పిన మాదిరిగానే సరే అనేక ఊహాగానాలున్నా ఇది చెప్పి తర్వాత నేను ఇది మీకు సప్లై చేయించి మళ్ళీ తీసుకుంటాను. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా అనేక సర్వేలు మంచి చెడ్డ అంత చేసి ఎంత అండి 105 మంది అభ్యర్థులను నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాను. ఇది 105 క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం. 105 మీకు లిస్ట్ ఇచ్చేస్తారు, వరకు 2 నిమిషాలు ఇచ్చేస్తారు. అత్యవసరమైన చోట తప్ప మార్చుకోమని మీకు కూడా నేను చెప్పడం జరిగింది. కొంత ప్రెస్ కూడా స్పెక్యులేట్ చేస్తూ ఉండి ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసినాయి, అట్లీస్ట్ కేసీఆర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ 35 to 40 ఎమ్మెల్యేస్. అదో కలకాలం చెలరేగుతుంది. కాబట్టి అంత వడపోతా ఈ కార్యక్రమం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక సర్వేలు, దాదాపు ఒక 17-18 సర్వేల యొక్క సారాంశం, మాకుండబడే సమాచారం, నాకుండబడే వ్యక్తిగా నాకుండబడే అసెస్మెంటు, పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఈ వ్యవహారం చూసినారో వాళ్ళే దీని స్క్రీనింగ్ అంతా చేసినారు. వారందరి సలహాలు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంత్రం నేను ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళి ఇంటిమేషన్ వెళ్ళింది. దాదాపు నేను అనుకుంటా 5:30 నుంచి 6:30 మధ్య లేదా 7 మధ్య అందరూ ఆల్రెడీ సిటీకి చేరుకున్నారు. వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి. 5:30 నుంచి ప్రారంభమై 7 వరకు అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే రేపు హుస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మంచి సమయంలో వేసే మంచిగానే ఉంటుంది, చెడ్డ సమయంలో వేసే చెడ్డనే ఉంటుంది. 9th నాడు అమావాస్య వస్తున్నది. 7th రేపు శ్రావణ మాసం శుక్రవారం, మంచి దినం, ప్రశస్తమైనటువంటిది. సో అభ్యర్థులను ప్రకటించుకోవడం, ఒక సభను కూడా స్టార్ట్ చేయడం. తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి, పెత్రమాసం వస్తుంది, మనందరికీ తెలుసు. అవి కొద్దిగా మంచి రోజుల కింద పరిగణించారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా. అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు. ఎన్నికలు కూడా వీలైన తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా చాలా ఊహాగానాలు రాస్తున్నారు. అంత ఊహలు అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు.
రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా చేసేయాలి. ఎర్లియెస్ట్ పాసిబుల్లో చేయమని చెప్పి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగినై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది. ఇది నాకున్న పరిజ్ఞానం. మీకు ఎవరికి తెలియదు, నేనేం తెలియనియలే, మీరేం అనుకోవద్దు. మీరు చాలా ప్రయత్నాలు చేసినా కానీ తెలియలేవు మీకు. ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను, మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడినాను. ఆషామాషికి చేయరు కదా. నేను పర్సనల్గా మాట్లాడినాను. మన చీఫ్ సెక్రటరీని కూడా తోలిచ్చి మాట్లాడించినాం. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు కూడా మాట్లాడినారు. అన్ని విషయాలు కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చ కూడా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన సంసిద్ధతను కూడా తెలియజేసినాం. పద్ధతి కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇక మీరు కూడా స్పెక్యులేషన్లు బంద్ చేయండి, అయిపోతాయి ఎలక్షన్లు, ఆగాయి. అభ్యర్థులు పోయి వాళ్ళ పని చేసుకుంటే మంచిది. ఏ నెలలో అవుతుంది, ఈ నెల 10 రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా 4 రాష్ట్రాలతో పాటే జరుగుతాయి. మాకున్న సమాచారం మేరకు 4 రాష్ట్రాలు ఏంటంటే అన్ని రాష్ట్రాలు 1 ఫేజ్లోనే ఉంటాయి. ఒక మధ్యప్రదేశ్ 2 ఫేజ్లలో ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి దాని పద్ధతిలో అడ్జస్ట్ అయ్యి జరుగుతాయి. ఈ విధంగా ఎన్నికలు కూడా జరిగితే దాంట్లో కూడా ఎవరికేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. బ్రదర్, మీరు తప్పు అవగాహనలో ఉన్నారు. ఐ హ్యావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ యూ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుడు ఏంటంటే నాకు అర్థం కాదు. అదేం సిల్లీ క్వశ్చన్. అవి నడుస్తున్నాయండి, పని పూర్తి అవడేంది. ఇదేమి దిక్కుమాలి దందా, నాకు అర్థం కాదు. ఇది ఇంత నెగిటివ్ ఆలోచిస్తారా మీరు కూడా? ఐఎమ్ వెరీ సారీ. డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఈ 2,60,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం, కట్టినాం, స్టార్ట్ అయిన నడుస్తాను. మీకెందుకు అని బాధ? నేను గంట సేపు చెప్పినాక నువ్వు రామాయణం అంతే రావణ సీత, ఇదేం దిక్కు, ఇదేం ప్రశ్న, అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఇదొకటి నేనేమంటున్నా, మీ దృష్టిలో వృధా. ఇప్పుడు నేను గంటసేపు నుంచి చెప్పి మీకు అర్థం కాకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. సారీ, నో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మాకు వచ్చిన సర్వేలలో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ వెరీ స్ట్రైట్. మాకు వచ్చిన సర్వేలలో అనేక అంశాలలో ప్రతిపక్షాలు మాకు ఎవరు కూడా నియర్ కూడా లేరు కనీసం. దేర్ ఇస్ నో పార్టీ విచ్ ఇస్ క్లోజర్ టు అస్. ఇనమా బాబు, నేను పుల్లకుల్లని చెప్తాను. నేను కేసీఆర్ కదా, నేను భయపడతానా? ఫ్యాక్ట్ ఈస్ 82 నియోజకవర్గాలలో మేము 60% పైబడి ఉన్నాం. నేను ఆషామాషిగా చెప్తాను ఈ విషయం. 100 నియోజకవర్గాలలో మేము 50% పైన ఉన్నాం. ఇక్కడ ఉన్నాయి 119, నీకు తెలుసు, నేను చెప్పాకర్లు. 7 అయితే అవి ఎవరికి పోతే అది కూడా తెలుసు అందరికీ. ఇక 100 స్థానాలలో మేము 50% పైన ఉన్నాం. ఐ వెల్కమ్ ఇఫ్ దే ఆర్ యునైటింగ్. అన్నీ కలిసి వచ్చినా మేము 50% పై, మాకేం కాదు కదా. ఈవెన్ ఇఫ్ ఆల్ పార్టీస్ యునైట్, టీఆర్ఎస్ విల్ విన్ విత్ 100+ సీట్స్. అది మాకు ఉన్న విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం. మేము అట్లా మెదిలినాం, మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ద పీపుల్. ప్రజల్లోకి పోయిన తర్వాత మళ్ళీ చర్చ ఏందండి ఇంకా? కమన్, యూ కమన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ మంచికైనా చెడ్డకైనా న్యాయ నిర్ణేతలు ప్రజలు. వెన్ ఐఎమ్ ఆఫరింగ్ యూ టు గో టు పీపుల్, దెన్ వాట్ ఈస్ బ్రిక్ బ్యాటింగ్ హియర్? నో పాయింట్. నా అసెంబ్లీ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ అండి. దాని గురించి చర్చ కాదు, పనికిమాలిన చర్చ అవుతుంది. ఎవరో ఒక్కరండి దయచేసి. अभी तक घंटा मैं वही बताया, 1 घंटा बताया भाई. नहीं आप तर्जुमा कर लो, मैं दोबारा नहीं बोल सकता. 1 घंटा पूरा बोला मैं. See, there was no need for me to go for polls in April. It's automatically they have to go. There is no need. There is a need. There is a need to go to now. That's the reason we are going. What I am trying to say is the political fragility is improving day by day in the state, which I wanted to curb in toto. I have been appealing to the opposition, please prove the allegation. The allegations made are 100% mindless, meaningless and totally baseless. False allegations. All unlimited EDSC. Yes, I am alleging it. Could they prove a single allegation? All baseless, false allegations? Could they prove one single corrupt practice against my MLA?
against my minister? And since the democracy permits, anyone can say anything. What is this nonsense? What is happening in the state? I humbly request all the press people. You are the journalist. You should do justice to the people. See, the simple issue is, I say again, unlimited EDSE. The ground was insufficient, vehicles were insufficient. I have seen with my own eyes, 30,000 vehicles were stranded on the ORR, and those fools bark like utter flop. Is it utter flop? Your mind is utter flop. You are bankrupt. What nonsense you are speaking? There should be some meaning. So to curb this kind of political fragility, unlimited EDSE, I resorted to go to the court of people. Let the people take a call now. Why anybody should bother? Nobody has sacrificed, brother. I sacrificed my term. I am having full majority. I am enjoying total majority. Why should I cut my power? I cut it. I sacrifice it, but for the sake of the people of Telangana. Only to maintain the steady growth of the state. Only to protect the state from this bloody political fragility. I am very firm. क्या नहीं समझा मैं, क्या बात है? किसने लगाया भाई आरोप? यानी कि कांग्रेस डर रहा है चुनाव में जाने के लिए, कांग्रेस डर रहा है, इससे साफ जाहिर है। बस यही जवाब है मेरा, और क्या है? मैं क्या, राहुल गांधी क्या फैक्टर जी मालूम है सबको दुनिया में? द बिगेस्ट बफून इन द कंट्री, everybody knows. Whole country has seen in the open assembly how he went to Mr. Narendra Modi and hugged him. The way he is winking. वो क्या है? वो तो हमारे लिए प्रॉपर्टी है। जितना वो आए ना उतना हम ज़्यादा सीट जीतेंगे। There is a limit. See, that is the reason, please. Rahul Gandhi inherited the legacy of the Congress Delhi Sultanate. He is the legal heir of the Congress Empire of Delhi. That is the reason I appeal to the people, let us not become slaves to Congress, slaves to Delhi. मैंने साफ बताया कि दिल्ली के लिए हमको कोई गुलाम नहीं बनना चाहिए। तेलंगाना का निर्णय तेलंगाना में होना चाहिए। ये तेलंगाना जनता फैसला ले। इन लोगों को इतना भी नहीं है, जाके दरवाजे के पास बाहर खड़े होते हैं 4-4, 5-5 घंटे। इनका हालत मैं जानता हूँ। इनका टिकट भी यहाँ तेलंगाना में नहीं देते, दिल्ली में देते, भीख मांगते हैं लोग। हम वो नहीं चाहते। तेलंगाना शुड नॉट फॉरगो इट्स सेल्फ रेस्पेक्ट। दिल्ली के गुलाम हमको नहीं बनना है। वो मैं ज्योतिष नहीं हूं ना, कौन कब क्या करता मैं क्या जानता हूं। హండ్రెడ్ పర్సెంట్ వస్తే నీకు ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు 22,600 గ్రామాలకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక గ్రామాలు ఆవాసాలు కదా, గ్రామాలు మీకు ఆవాసాలు కూడా హ్యాబిటేషన్స్ అని ఆవాసం ఉంటుంది, మీరు అట్లా కాదు, అన్నిటికి వచ్చేసినాయి. జస్ట్ ఇంకొక 1100 అనదర్ 4-5 డేస్లో బల్క్ వాటర్ అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 46% డోర్ టు డోర్ కనెక్షన్స్ అయిపోయినాయి. అది చిన్న విషయం, అది ఆటోమేటిక్ ఏ ఊరికి ఆ ఊరిలో జరిగిపోతుంది. అవి ఇంకా రాబోయేటువంటి ఒక నెల 15 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. డోంట్ వరీ, ఇట్స్ మై ప్రామిస్ కదా. ఒకవేళ మేము ఇయ్యలేదనుకో మాకు ప్రజలు ఓట్లేరు కదా, నీకెందుకు బాధ? కాళిదాస్ గారు చెప్పండి, ఆయన కానివ్వండి. నిన్న గంట అయినా ఉంటా పేరు, తొందర ఏం లేదు. నాకు ఇప్పుడు ఏం లేదు, అభ్యర్థుల మీటింగ్ ఒకటే ఉంది. ఇక నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా బ్రదర్, ఏది దాచుకొని కూడా అవసరం కూడా నాకు లేదు. ఎంఐఎం మేము డెఫినెట్గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. దయచేసి వినండి, మేము ఫ్రెండ్లీ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఉండొచ్చు. ద క్వశ్చన్ ఈజ్, మేము
అధికారానికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ను డిస్టాబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఢిల్లీలో ఆయనకు విషయం తెలిస్తే అక్కడి నుంచి నాకు స్టేట్గా ఫోన్ చేసినారు. क्या है चंद्रशेखर साहब, रियासत नहीं बने तक नहीं बने, आज बने. हाँ, तेलंगाना रियासत को जीने नहीं देते क्या? मैं आपके साथ हूँ, मैं सपोर्ट डिक्लेयर करता. నేను రిక్వెస్ట్ చేయకుండా తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్లో ఈ రాష్ట్రం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలని చెప్పి వాలంటరీగా డిసిషన్ తీసుకొని సపోర్ట్ డిక్లేర్ చేసినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. ఆ రోజే మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి డిక్లేర్ చేసినాం. డెఫినెట్గా మేము ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నామని, ఖచ్చితంగా ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నాం. అట్లే పనిచేస్తాం. వాట్ ఈజ్ రాంగ్ అండి? మేము ఓపెన్గా చెప్తాం, దాచుకోలే. డెఫినెట్గా మేము సెక్యులర్ పార్టీ, 100% సెక్యులర్ ఉంటాం. కొంతమంది పాపం ట్రై చేస్తున్నాండి, కొన్ని పిచ్చి పిచ్చి ఏదో కళలు కానీ భ్రమలలో భ్రాంతులు చేస్తూ ఉన్నారు. మేము బీజేపీకి దగ్గర అవుతున్నామని ఇదైతే. మిస్టర్ మోదీ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ చీఫ్ మినిస్టర్. నాకు 66 అవసరాలు ఉంటాయి. నేను నిన్న కూడా మాట్లాడిన ఫోన్లో తప్ప, మా డిఫెన్స్ జాగా ఏమైంది సార్, ఎంతవరకు వచ్చిందని అడిగినాం తప్ప. చాలా విషయాలు వాళ్ళు అది కాన్స్టిట్యూషనల్ రిలేషన్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ తప్పదు. ఎవరన్నా ఎల్ఏ అయినా మలే అయినా ఢిల్లీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మాట్లాడాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పిలిస్తే పోవాల్సిందే. అది గవర్నమెంట్ రిలేషన్, అది పర్సనల్ రిలేషన్ కాదు. మొన్ననే వచ్చి బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, ఆయన అంతకుముందు సార్ కూడా చెప్పిండు, మజ్లిస్తో ఫ్రెండ్లీ ఉండేటువంటి టీఆర్ఎస్తో మనం ఎట్లా కలుస్తామా, మనకు కదలనే కాదు, మన గోత్రం వాళ్ళ గోత్రం కలవనే కలవదు, మనకు కిలాపడం. బీజేపీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత కూడా మన దగ్గర కొంతమంది రాస్తారు. ఏం చెప్తాం? వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం, అది నవ్వుకొని పాడేస్తామని. వీ విల్ లాఫ్ ఎట్ దట్, అంతే కదా. మేము ఏం దాచుకోకుండా చెప్తున్నాం కదా, ఇంట్లో చాట్ మాటకి ఏం లేదు కదా. ఈ కమిటీ ఇది కూడా ఇచ్చేది, పేపర్స్ ఇచ్చేది వాళ్ళకి ఇచ్చిండ్రా. మేనిఫెస్టో కమిటీ మేము కేశవరావు గారి అధ్యక్షతన ఒక 15 మందితో అపాయింట్ చేస్తూ ఉన్నాం. ఆ కాపీస్ కూడా మీకు ఇస్తారు. మేము ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పిన బ్రదర్, చాలామంది ఏమనుకున్నారంటే నేను ఏదో ప్రకటిస్తే వరాలనుకున్నారు. అట్నే అసెంబ్లీ రద్దు ప్రకటిస్తే, అసెంబ్లీ రద్దు ప్రకటించకూడదు. అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక రైట్ తప్ప ఏ మనిషి రైట్ కాదు. ఒక సింగిల్గా మా డిప్యూటీ సీఎం కడియం గారు చెప్పలేరు, నేను సింగిల్ సీఎంగా చెప్పలేను. ఇట్స్ ద రైట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే క్యాబినెట్ యొక్క రక్క. అది క్యాబినెటే ఏకీకృతంగా చెప్పాలి, అది తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు. అందువల్ల ప్రకటించలేదు, టెక్నికాలిటీ. 2, తాయిలాలు ప్రకటిస్తారు, వరాలు గక్కనే ప్రకటించాలని. ప్రకటిస్తే ఏమైతే, నేను చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుకి, ఈరోజు ఆపధర్మ ముఖ్యమంత్రి ఉన్నా, ప్రకటిస్తే తెల్లారి జీవో ఇష్యూ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అదర్వైజ్ అనైతికల్ అవుతుంది, అనైతికం అవుతుంది. కాబట్టి చెప్పకూడదు అట్లా. మేము నిన్నటిదాకా చెప్పగలిగినవి, క్యాబినెట్ డెసిషన్ తీసుకోగలిగినవి చెప్పినాం. వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డెఫినెట్గా 100% చేస్తాం. అయిపోయినాయి, అవి ఇంప్లిమెంట్ అయిపోయినాయి. వాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బు అలొకేట్ చేసినారు, అన్నీ అయిపోయినాయి. ఈ కాడి నుంచి కూడా డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ మేము పెద్దగా ఎటువంటి అడగోలుగా ప్రకటించాం. కానీ టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్లీ వీ హ్యావ్ అన్ అథారిటీ టు డిక్లేర్ అవర్ మేనిఫెస్టో. అంటే రాబోయే ఎన్నికల తర్వాత, రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే, ప్రజలు దీవిస్తే మేము ఏమేం చేస్తామనేది కొద్ది రోజులలో కేశవరావు గారి అధ్యక్షతన స్టడీ చేస్తారు మా వాళ్ళు. ఇందులో అన్ని వర్గాలు ఉన్నారు, అందరు కూడా చోటు ఉంది. 15 మెంబర్స్ని పెట్టే ఉద్దేశం కూడా అదే. కొంచెం లార్జర్గా ఇప్పటిదాకా మేము ఏం చేసినాం, ఇంకా ఏం చేయబోతాం, వాటన్నిటిని ఎట్లా చేయాలా, ఇంకా పెంచాల్సిన ఏంటివి, రేపు 5 ఏళ్లలో మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మాకు అంత అవగాహన ఉంది. మేము ఎటు పెడతాడు చెప్పాం గుడ్డిగా. రాబోయే 5 years మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంటుంది, రిసీట్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేది ఒక అవగాహన ఉంది మాకు. కాబట్టి బాధ్యతగా మేము చెప్పాలి. మేము ఫుల్లీ కాన్ఫైడ్ ఇన్ అవర్ కెపాసిటీ అండ్ ది ట్రస్ట్ ఇన్ పీపుల్ ఈజ్ 100+ స్థానాలతో మేము గెలుస్తాం. ఎన్నెన్న అలయన్స్లు పెట్టుకోమనండి, ఏమన్నా పెట్టుకోమనండి, వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎవరు కలుసుకోండి, మేము వద్దంటే ఊకుంటారా, లేకపోతే కలుస్తారా? వాళ్ళని మేము కలుగుండా కలుస్తారా? కలవరు కదా. కాబట్టి మేము మా దారి మేము పోతూ ఉన్నాం. మేము స్పష్టంగా డిక్లేర్ చేసినాం, మేము ఒంటరిగానే పోరాటానికి పోతామని. ఒంటరిగానే పోతున్నాం. మజ్లిస్ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పినాం. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఏం అరమరికలు లేవు. అభ్యర్థులను ఆల్రెడీ 105 ప్రకటించినాం, మిగిలిన జస్ట్ ఓన్లీ 14. అది పెద్ద ఇష్యూ కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అక్కడ ఉంది, రన్అప్లో కాకుండా అని. సో దట్ దెర్ ఇస్ ఎ నో రాంగ్ డెసిషన్ అని చెప్పి అనుకున్నాం. రాబోయే 2, 3, 4, 5 రోజుల్లో వాళ్ళని పిలిచి నేను కానీ మా డిప్యూటీ సీఎం కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడతాం. మిగతా అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం షార్ట్ పీరియడ్, వీలైనంత షార్ట్ పీరియడ్లో. మేనిఫెస్టోలో కూడా భవిష్యత్తులో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాం. ఆయన అన్నాడు సార్, ఆయన మాట్లాడి ఒకళ్ళు దయచేసి ఏక్ మినిట్ పెట్టారు. చాలా వరకు కాదండి, 100% చేసినాం. నేను ఏమంటున్నాను బ్రదర్, సారీ, ఉద్యోగ నియామకాలు
వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాం. ప్లీజ్ నోట్ ఇట్ కైండ్లీ. వాళ్ళు 10 ఇయర్స్లో చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాం. దెన్ దే షుడ్ కీప్ క్వైట్. దే నో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఆల్ ఆర్ బేస్లెస్, మైండ్లెస్, మీనింగ్లెస్ అలిగేషన్స్. ఏడ పుంజుకుంటుందా నాకు అర్థం కాదు. ఏడ పుంజుకున్నాయా బాబు? ఎక్కడ నాకు అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కదా. కాంగ్రెస్ పార్టీకి పలానా స్టేట్లో ఒక 20 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాను చెప్తాదా? ఎక్కడ ఇండియాలో ఏ స్టేటో చెప్పు. ఒక నిమిషమే బాబు, ఒక నిమిషం ఆగా. 20 సీట్లు పార్లమెంట్ సీట్లకి ఈ రాష్ట్రంలో మేము గెలుస్తాం అని చెప్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏ రాష్ట్రం పేరు చెప్పండి. కాంగ్రెస్లో ఏ ముగాని చెప్తారో చెప్పమనండి. పలానా స్టేట్లో మేము ఒక 20 సీట్స్ గెలుస్తాం చెప్తాదండి? ఆ పొజిషన్ ఉందా? వీళ్ళకు ఉండొచ్చు పాపం భ్రాంతి, మాకుంటుంది అట్లా భ్రాంతి. మేము రియలిస్టిక్గా ఉంటాం. వాళ్ళ శాసనసభ్యులు చనిపోయిన కాడ నారాయణ ఖేడ్లో ఆయన కొడుకే అభ్యర్థి. మేము 53,000 మేరతో గెలిచినాం. ఈ కాంగ్రెస్ పుంజుకున్నట్ట పోయినట్ట. పాలేరులో వెంకటరెడ్డి గారు చనిపోతే ఆయన భార్య సుచరితారెడ్డి గారే అభ్యర్థి. మేము 46,000 మేరతో గెలిచినాం. ఏడ పుంజుకున్నదని కాంగ్రెస్. చాలా క్రిటికల్ అని భావించే జిహెచ్ఎంసీలో 5 సీట్లు రాలే కాంగ్రెస్కు. కాంగ్రెస్ మాకు భయం, దాంతో కథన వచ్చినాయంటే జిహెచ్ఎంసీలో వచ్చినాయా? ఆ నారాయణ అన్నాడు ఆయన పాపం సిపిఐ చెవు కోసుకుంటాను. నేను బతిలాన ఉండగరా ఆయన కౌంటింగ్ నాడు హైదరాబాద్. మళ్ళీ ఒంటి సేవు నారాయణ చూడబుద్ధి కాదు నాకు. మళ్ళీ ఇప్పుడు మిడకాయ కోసుకుంటాడు. ఇప్పుడు అంటే నేను అనేది బట్టిగా యూఫోరియాలో మాట్లాడు వేరు. ప్రాక్టికల్ ఇప్పుడు ఈ గత 4 ఏళ్ళలో జరిగిన ఉప ఎన్నికలు కానీ వాటి ఫలితాలు కానీ మంచి కానీ మీ అందరి ముందున్నాయి కదా, ప్రపంచం ముందు. అవన్నీ అట్లుండగా బట్టి పక్కకు పెట్టి ఏదో కాంగ్రెస్ పుంజుకుడు ఏడ పుంజుకుని వాళ్ళని వద్దన్నారా పుంజుకుంటే? ఇక పుంజుకునేందుకు గుంజుకునేందుకు దా ఎలక్షన్ పోదాంపా. ఆడ ప్రజలు తెలుస్తారు కదా నువ్వెంత పుంజుకున్నావు నేను ఎంత పుంజుకున్నాను. ఆడ కొడిచేపాయ కథ. ఇక దానికి అంగి చొక్కాలు చించుకుంటే ఎందుకు అనవసరంగా? ఇప్పుడు నేను ఎక్కడ తీసుకుపోయానండి? దే షుడ్ బి వెరీ హ్యాపీ. నిజంగా వాళ్ళు పుంజుకుంటుంటే, నిజంగా మేము చాలా వీక్ అయి ఉంటే, వాళ్ళు అన్నట్టు మేము మా వాగ్దానాలు అమలు చేయకపోతుంటే మేము భయపడాలి. వాళ్ళకేం భయం నాకు అర్థం కాదు. దే షుడ్ బి వెరీ హ్యాపీ. దే షుడ్ వెల్కమ్ ఇట్. నేను ఏమంటున్నా అంటే ఇండియాలో వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇలా తెలంగాణ ఎంప్లాయీస్. తర్వాత గత ప్రభుత్వాలు బానిస చాకరీ చేయిస్తే చిన్న తరహా ఉద్యోగులు అనేక మంది, నేను చదివితే శాంతాడంత జాబితా ఉంది. వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఐకేపీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంక ఇట్లా అనేక మంది ఎవ్వరు చేయని దేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం. ఇవాళ కూడా ఒక తెలంగాణ చేసిన ఒక పని ఉంది. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అట్లా అనేక మంది చిన్న తరహా ఉద్యోగులకు నేను జీతాలు పెంచినాను. నిన్నగాక మొన్న కూడా ఒక 2-3 పెంచినాం. నేను మళ్ళీ కూడా మనం చేస్తాను చిన్న తరహా ఉద్యోగులకు ఇంకా కూడా పెంచాలని ఆలోచన కేసీఆర్కి ఉంది. ఈ పార్టీని గెలిపించుకోండి, మంచిగా చల్లగా బతకండి. ఏమంటారండి? ఉంటుంది కదండి, అది మా బాధ, మీకెందుకు? అదిగా మేము సంజాయించుకోవడం పిలుచుకుంటాం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండేది 119 మంది, మా మెంబర్స్ ఏమో 70 లక్షల మంది. అవుతారా 70 లక్షల మంది ఎమ్మెల్యేలు? నేను కాదు, నువ్వు ముఖ్యమంత్రినే చేయలేవు. కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఎవరెక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అడ్జస్ట్ అవుతారు. ఐఎమ్ సారీ, దీస్ ఆర్ ఆల్ సిల్లీ థింగ్స్. I don't want to answer this question. There is no meaning. There is no meaning. Nothing was seen. అట్లేం లేదండి, అట్లేం లేదు. చాలా చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే అనేక పనులు మేము స్టార్ట్ చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చరిత్రలో ఎప్పుడు లేనంత బాగా రోడ్లు ఉన్నవి. అన్ని చాలా పనులు చేసినాం మేము, ఇంకా చాలా ఉన్నవి. పారిశ్రామికీకరణ చేస్తూ ఉన్నాం. 7,000 పరిశ్రమలు కొత్తవి వచ్చినాయి. ముందు కూడా ఖచ్చితంగా చేస్తాం. మీకు ఏం అరమరికలు లేవు. సంక్షేమం ఉంది, శాశ్వత ప్రాతిపదికన చేసినట్టు ఉన్నాయి, దీర్ఘకాలికంగా ఉన్నాయి. అవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇరిగేషన్ పనులు జరిగేది వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. మిషన్ భగీరథ వాళ్ళ కళ్ళ ముందు ఉంది. కరెంట్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా రూపాంతరం చెందేది వాళ్ళ కళ్ళ ముందు ఉంది.
ఇవన్నీ సంక్షేమం కాదు, ఇవన్నీ అభివృద్ధి పథకాలు. Sorry, I did not get you. I am sorry to tell you once again, you do not know KCR. I don't scare of anybody. I only scare for the people. We are not scared of anybody. Sorry. What is that? How can I comment on that? Somebody may love Modi. We have seen Rahul Gandhi loving him and hugging him. Like that, anyone can love anybody. How can I say for that? There are people who love me. There are people who love Rahul. So many people. How can I make a comment on that? It is up to the people to love. Whom should they? Yes, I stand by that. I stand by that. I amply clear. I just now I told to my daughter-like reporter, I am amply clear in my mind. I told this openly to the Honorable Prime Minister and to the entire Union Cabinet much before the 29 state chief ministers in the recently held Niti Aayog at Delhi. Please, నీకు వచ్చే నేను అర్థం కాదు ఇనవే బాబు. మొత్తం దేశం సంగతి చెప్తా నువ్వు. Center has kept so many powers with them. For the administrative convenience in the country, the founding fathers of Constitution of India, in those days under the chairmanship of Dr. B.R. Ambedkar, they wrote the Constitution and created certain things. There are certain anomalies. Centralization should go in the process of expanding democracy. Most unfortunately, in our country, centralization is growing. Yes, I am straight alleging this. I told the Honorable Prime Minister openly why Center is keeping education subject with them. Why they are not reviewing the concurrent powers list. Why there should be concurrent list at all. Why the state should not be given autonomy. Why health department is kept with the central government. What is that they have to do? Coastal area, different diseases are there. Cold area, there are different diseases. What the center has to do with that? Rural development, why it is kept with the center? Urban development, why are keeping with them? They should all give it away to the states, which they are not prepared. We have been demanding in the future to go. I will unite all the regional parties for demanding greater autonomy to the states, transfer of so many subjects to the state. This is KCR, my demand will continue. अरे अभी बोला ना भाई, मैं कोई नज़दीकी नहीं है, कोई नज़दीक यहाँ नहीं है भाई. वहाँ दूसरा क्वेश्चन ही पैदा नहीं होता. नहीं देखिए, कोई नज़दीक है ही नहीं है. वेरी सॉरी. नहीं है बोलने के बाद सवाल ही कहाँ से जी? देयर इज नथिंग, इट्स ऑल रबिश. ఏదండి ముందుంటే ఎవరికి ఎలక్షన్ తర్వాత బయలుపడుచుకుంటారు రాహుల్? నాకు అర్థం కాదు. ఎలక్షన్ అయిపోతే తలవాళ్ళగా నాదే ఇంకేముంటుంది? ఆఫ్టర్ ఎలక్షన్ దేర్ నథింగ్ విల్ రిమైన్, యూనో. ఇక టీడీపీ ఉన్నదా పొత్తు పెట్టుకోవడానికి ఏదో చర్చ నాకు అర్థం. 17 సర్వేలు తెప్పిస్తే ఎక్కడ కూడా 0.1 0.2 తప్ప ఎక్కడ లేదు. లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారా? ఒకటి ఇనే ఒకటి. రెండవది అట్లా పెట్టుకుంటే కాంగ్రెస్ పాపం డిపాజిట్ కూడా రావు. రీజన్ వైజ్ పొద్దున లేస్తే మా మీద అబాండాలు వేసే చంద్రబాబు నాయుడు, పొద్దున లేస్తే కృష్ణానీళ్ళ మీద ఉత్తరాలు వేసే చంద్రబాబు నాయుడు, కేసులు వేసే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో, గోదావరి నీళ్ళ కాడ, కృష్ణా ప్రాజెక్టుల కాడ. వీళ్ళు పోయి గావాలతో పెత్తనం పెట్టుకుంటారా? నాకు అర్థం కాదు.
ఇది రాజకీయమా? దాన్ని మీరు సమర్థిస్తారా? ఇదో వార్తనా? కాంగ్రెస్ టీడీపీ పొత్త ఎంత అసహ్యమే, ఎంత జుగుప్సాకరం, సిగ్గు ఉండాలి. మళ్ళీ ఆంధ్ర పార్టీని తెచ్చి వాళ్ళకి ఇదే అంటున్నా గులాంగిరి అని అనేది. తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పార్టీలకు గులాం కావద్దు. తెలంగాణ స్వతంత్రంగా ఉండాలి. లేచినోడో లేవనోడో తెలంగాణనే శాసనకర్త ఉండాలి. దాట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ సాధించడం నీకు అభ్యంతరం ఉందా? అరే అవునా, ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు కన్నా మొగోడాన్ని నేను మొగోని కావచ్చు తప్ప ఎవరికరిక అదే చెప్పేదినే. బెస్ట్ ఆన్సర్ ఐఎమ్ గివింగ్ యూ. ఎన్టీ రామారావు కన్నా మొగోడా కేసీఆర్ అని నేను కావచ్చు తప్పని వద్దా? నేను చెన్నారెడ్డి కన్నా మొగో నేను ప్రూఫ్ కాలేదా? చెన్నారెడ్డి పేలేంటి నేను తెచ్చిన తెలంగాణ కాదంటవా? ఏం అదర్ సైడే? టోటల్ నా సైడ్ అంతా నీ ముందు మళ్ళీ అదర్ సైడ్ ఎక్కడ? మళ్ళీ వేరే సైడ్ నాకు చూడ కథ ఇది. నువ్వు మా ఇంట్లో పంచాయతీ పెట్టిస్తావా ఏంది? అవన్నీ న్యాయవాదులు చూస్తారు, నీకెందుకా బాధ? అరే న్యాయవాదులు చూస్తారా బాబు, కోర్టు చూస్తుంది, న్యాయ కాదు. ఏం క్వశ్చన్ నాకు అర్థం కాదు. నో రిస్ట్రిక్షన్, నథింగ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కేర్ టేకర్ గవర్నమెంట్. అయ్యా ఇదేమా చెప్పు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కేర్ టేకర్ గవర్నమెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద గవర్నమెంట్ ఆఫ్ ద డే ఈజ్ కన్సిడర్డ్ టు బి ది గవర్నమెంట్, దట్స్ ఆల్. అయితే ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది నైతికపరమైన ఆబ్లిగేషన్, మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మేము మా లిమిట్స్, ఐ నో మై లిమిట్స్, ఐ విల్ బిహేవ్ అకార్డింగ్లీ. మేము మీకు 120 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం ఈయనంత జర్నలిస్ట్ సంక్షేమం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నంబర్ 1. నంబర్ 2, ఇళ్ల జాగాలు ఇస్తామని చెప్పినాం. ఐ స్టిక్ టు మై వర్డ్. సుప్రీంకోర్టులో ఉన్న లిటిగేషన్ వల్ల మీ అందరికి తెలుసా విషయం, మీరు ఎవరు ఇన్నోసెంట్స్ గారు. నేను పర్సనల్ కూడా ప్రయత్నం చేసినాను, నా పిఏని పంపించినాం. కానీ అక్కడ సుప్రీంకోర్టులో లిటిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ మై ఓన్ లిమిట్. డెఫినెట్గా మా జర్నలిస్టులందరికీ కూడా నేను చెప్పిన ఒక ఓన్లీ రాసే జర్నలిస్టుకే కాదు, ఫోటో జర్నలిస్టులకు కావచ్చు, కెమెరా జర్నలిస్టులకు కావచ్చు, అందరికీ కలిపి అద్భుతమైనటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తాం. కాలనీ కట్టడానికి కూడా ఆర్థికపరమైన కొంత సహకారం కూడా చేస్తామని చెప్పినాం. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను చెప్తున్నా కదమ్మా, సుప్రీంకోర్టులో లిటిగేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ లిటిగేషన్ ఇన్ సుప్రీం కోర్ట్ విచ్ ఐ కెనాట్ ఎక్సీడ్. ఐ హ్యావ్ మై లిమిట్. నేను నా సిన్సియారిటీ చెప్తా ఉన్నా, నేను చేస్తా తప్పకుండా. కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇయ్యలేదు, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఇచ్చినారు. ఎక్కడెక్కడైతే ఫెసిలిటీ ఉందో మా మినిస్టర్లు కూడా చాలా దగ్గర ఇప్పించినారు. అవకాశం ఉన్న చోట ఇప్పిస్తూ ఉన్నారు. వీ విల్ కంప్లీట్ ఈవెన్ దట్ ఆల్సో. తప్పకుండా ఇస్తామండి. నాకెట తెలుస్తుంది? నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నాను, నాకెట తెలుస్తుంది అంటున్నది. నాకెట్ట తెలుస్తుంది అంటున్నా. సారీ, మంచిగానే ఉంటే మంచిగానే పోయి, ఇంక మళ్ళీ మార్పు ఎందుకుంటే నాకు అర్థం కాదు. అంతే కదా? ఏమంటారు బ్రదర్? డెఫినెట్గా చేస్తాము. నేను నా లిమిట్స్ నాకు నేను చెప్పి, నేను ఆ లిటిగేషన్ వల్ల చేయలేదు. మనకున్నాయి ఇప్పుడు, తప్పకుండా దాన్ని చేస్తాం. ఏమంటారండి? ఎట్లా పెట్టినా నష్టం లేదు. ఎందుకంటే ఓడిపోయిన వల్ల ఈవీఎం అనేది బదనాం. ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇండియాలో నిజంగా. మొన్న యూపీఏ 2 గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు బదనాం పెట్టిండ్రు, మొన్న మోడీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బదనాం పెడతారు. వాళ్ళు ఉన్నప్పుడే జనరల్ ఎలక్షన్ జరిగాయి. ఈవీఎం నిజంగా అట్లా లంగతనం చేసే పని అయితే పవర్లో ఉన్నాడు ఓడేపోడిగా. ఎట్లా మరి కాంగ్రెస్ పోయి బీజేపీ ఎట్లా వచ్చిందండి? అంతే కదా. కాబట్టి అనవసరం. దానికి నేను ఏమంటున్నా వినండి ప్లీజ్. దానికి ఎన్నికల కమిషన్ ఉంది, డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వీవీ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసాడు.
వెంటనే రసీదులాగా వస్తుంది, కనపడుతుంది అక్కడ. దాన్ని చించి డబ్బాలో వేస్తున్నారు అక్కడ, ఆల్మోస్ట్ బ్యాలెట్ పెట్టేలాగా. దానికి లిమిట్ పెడుతున్నారు, ఇన్ని రోజులు అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. కోర్టులో లిటిగేషన్ వచ్చింది అనుకోండి, అక్కడ రీకౌంట్ అవుతుంది. కాబట్టి దాన్ని నాకు ఇప్పుడు వీవీప్యాట్ పెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఈవీఎం మీద సందేహపడవలసిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. బట్ బ్యాలెట్ పేపర్ పెట్టినా నష్టం కూడా లేదు, నథింగ్ రాంగ్. నన్ను ఇట్లాడితే నేను చెప్తున్నా కదా, అది సాధ్యమవుతుందా? చూద్దాం ఏం జరుగుద్దు. ఎలక్షన్ కమిషన్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద టూ హౌసెస్ which run the nation have not come to any conclusion. No decision was taken. Had there been a decision, I would have definitely gone with that. Since there is no decision, now I have taken my own path. How can anybody find fault? EC has made very serious, the EC very amply clearly made, unless there is a constitutional adjustment, constitutional amendment, it cannot be done, it is impossible. So government of the day has never initiated. So I have taken my own path. किस चीज़ के बारे में भाई साहब? मैं चाहता हूं और हो जाएगा, आप बेफिक्र रहिए. हमने इलेक्शन कमीशन ने कंसल्ट किया है, मैंने खुद बात की है, बिल्कुल उनके साथ चुनाव होगा, आप बिल्कुल बेफिक्र रहिए. हाँ, అర్థం కాలే. కేసీఆర్ ఉంటాడు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకుంటారు? సింపుల్ ముచ్చట, దానిపై రాద్దాంతం ఎందుకు? అది మీరు ఇద్దరు అనుకున్నారా నిన్న? నేను ఏమంటున్నా అంటే, ఆయన గతంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, ఆయన వచ్చి పార్టీలో చేరుతాడు. అప్పుడు డ్యూ డిస్కషన్ చేర్చుకున్నాం. ఆయనకి ఎంత సముచితమైన, ఎంత అనతి కాలంలో, చాలా షార్ట్ పీరియడ్లో ఎంత ఉత్తమమైన గౌరవం పార్టీ ఇచ్చిందో మీ అందరి ముందు ఉంది. మరి అంతకన్నా ఉన్నతంగా అయితే పార్టీ ఇవ్వలేదు, పార్టీ దగ్గర ఉండేది అది, మేము ఇచ్చినాం. ఆయన వస్తేనే అడ్వైజర్ పోస్ట్ పెట్టాం. దాని తర్వాత రాజ్యసభ వస్తే ఆయన కోరినాడు, పెద్ద ఆయన కదా పాపం అడిగిండని చెప్పి తీసేయవద్దని పెట్టినాం. దాని తర్వాత నిజామాబాద్ పార్టీ వాళ్ళందరూ యునానిమస్గా ఒక తీర్మానం చేసి పంపినారు. ఆయన కొడుకు వేరే పార్టీలో పోయిండు, డిస్టర్బ్ చేస్తున్నారు, ఈయన మందలిస్తలేడు, వేరే కూడా మాకు డౌట్స్ వస్తున్నాయని చెప్పినారు. దాని మీద నేను నిర్ణయం తీసుకోలేదు. కేశవరావు గారు మేమంతా మాట్లాడుకున్నాం, దిస్ వాస్ పెండింగ్. తదనంతరం మరి ఆయన ఒక మాట రాసినాం, దాన్ని చూస్తాం, పార్టీలో పరిశీలిస్తాం. చాలా పేదేం బాంబులు వేలే ప్రళయమైన బదలయ్యే విషయం కాదు అది. ఆయన చేరిండు, వచ్చిండు, ఉన్నాడు, మేము సంస్థ రీతిన గౌరవించినాం. స్వీకరిస్తే ఉంటే ఆయన ఇష్టం ఉంటాడు, పోతే పోతాడు, మేము పెద్ద పడుచుకో. బట్ వీల్ టేక్ ఎ డెసిషన్. ఏదండి బ్రదర్, నేను ఒకటే మాట మళ్ళీ చెప్తా ఉన్నా, హంబ్లీ, వెరీ హంబ్లీ సబ్మిటింగ్. జర్నలిస్టులు అందరికీ కూడా నా ప్రార్థన, అందరూ అనుకునే ఫ్రంట్లు వేరు, కొందరు మాట్లాడతారు కూడా చాలా సిల్లీగా. మన పక్క రాష్ట్రమైనా మాట్లాడితే 25 సీట్కి వెళ్తే చక్రం దింపుతాం, మాది చక్రాలు దింపే ఫ్రంట్ కాదు. డెఫినెట్లీ ఇంతకుముందు నేను చెప్పినట్టు కంకరెంట్ లిస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ కావాలి రాష్ట్రాలకు. ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ తప్ప 2 పార్టీలు 3 పార్టీలు ఏకం చేసే డ్రామా కట్టి అటువంటి ఫ్రంట్ కాదు. డెఫినెట్లీ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం నేను ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంటే బలంగా నిలబడుతుంది, అది అద్భుతంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. మేము ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పింది నేను. నేను జ్యోతిషం అబ్బాయి, నాకు అర్థం కదా. ఎంఐఎం అయితే మాకు ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీ ఉన్నాం ఇప్పటికీ, రేపటి కూడా అట్లే ఉంటాం. ఎందుకు విడిపోతాం మేము, నాకు అర్థం కాదు. అవసరం ఏముంది మాకు? మేము బీజేపీతో మేము ఎట్లా కలుస్తామే బాబు? మా జాతకాలు, మా గోత్రాలే పడాయి. మేము 100% సెక్యులర్, వాళ్ళతో మేము ఎట్లా కలుస్తాం? నాకు అర్థం కాదు. సందర్భమే రాదు. క్వశ్చన్ డజ్ నాట్ సి బ్రదర్. 2 విషయాలు ఇక్కడ. ఒక పార్టీగా, ఒక రాష్ట్రాన్ని నడిపే పార్టీగా ఉన్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నితీష్ కుమార్ గారు నా ఫ్రెండు, ఆయన నాన్ బీజేపీ పార్టీ, అఫ్కోర్స్ బీజేపీతో అలయన్స్ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి అవకాశం వచ్చింది, ఏది రాజ్యసభ వైస్ చైర్మన్. ఆయన ప్రత్యేకంగా నాకు లెటర్ రాసినాడు, పర్సనల్గా ఫోన్ చేసినాడు, ఈ రిక్వెస్ట్ చేసినాడు. మిగతా ఈ దేశంలో ఎవ్వరు అడగలేదు నన్ను. మేము ఏం చేస్తాం అనుకుంటే సరే సపోర్ట్ చేద్దాం చేసినాం. ఇష్యూ బేస్డ్, సేమ్ లిమిటెడ్ ఇష్యూ, అంతవరకే.
ఇప్పుడు అడగనోనికి మేము పోయి తాంబూలం పట్టుకపోయి ఉండాలని మేము సపోర్ట్ చేయన్నా? ఎవడైతే అడిగిండో మనం సపోర్ట్ చేసినాం. అట్లా ఉంటాయి అనేక విషయాలు. అది లిమిటెడ్ సపోర్ట్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని దేశం కోసం చేసేటి ఉంటాయి, దేశం ఇంట్రెస్ట్లో చేసేటి ఉంటాయి. అటువంటి కాడ చేస్తాం. కానీ సిద్ధాంతపరంగా మాత్రం డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ 100/100% వీఆర్ ఏ సెక్యులర్ పార్టీ అండ్ వీ విల్ రిమైన్ సెక్యులర్. ఏమంటారు బ్రదర్? ఇప్పటికైతే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు. ఆ పార్టీ అధ్యక్షుడే మమ్మల్ని తిరస్కరించిండు. అమిత్ షా గారు డైరెక్ట్ హైదరాబాద్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎంఐఎంతో ఫ్రెండ్ ఉండే పార్టీ మనతో ఎట్లా కలుతుందా, సమస్య లేదు, రిజెక్ట్ అని చెప్పిండు ఆయన. ఓపెన్గా చెప్పిండు కదా, మీరే రాసిన పేపర్లో నేనే చదివిన. నేను ఏమంటే లేని దాన్ని అనవసరంగా మనం ఊహించి అదంతా ఎందుకు మనకు మనసు ఖరాబ్ చేసుకున్నాడు? ఇప్పుడు ఉంటుందా లేదా నాకెట్లా తెలుస్తుందండి? నువ్వు యాంటీ మోడీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు భయ్, నేను ఎట్లా అనుకోవాలి? ఎలక్షన్ పోతే తెలుసు. ఇప్పుడు యాంటీ కేసీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ పోదాంపా, తెలుస్తుంది కదా ఇప్పుడు యాంటీ కేసీఆర్ యాంటీ కాంగ్రెస్ తెలిసిపోతుంది. ఎలక్షన్ జరిగితే కానీ తెలియదు. అన్ని ఆరోపణలు మనంతా మనం పెడితే తప్పు కదా. ఫర్ మోడీ కూడా ఉండొచ్చు కదా, మనం ఎట్లా చెప్పగలుగుతాం? జరిగిన ఎలక్షన్ జరిగితే తెలుస్తుంది కదా. నాకు తెలిసి వాళ్ళు పెద్ద గెలువరు. ఆయన ఏదో మాట్లాడితే పాపం లక్ష్మణ్ గరీబ్ వాడు. నాకు కూడా ఇప్పుడు రేపు మోదీ గారు ప్రధానమంత్రి గారు ఉండదు అయితే అనండి. మేము ఆ బీజేపీ వాళ్ళకి అయితే అంతే ఉండదు. ఇక వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఈ మధ్య. వాళ్ళ కథ ఏందో మనకు తెలియదు. అయితే మీకు తెలియదా, నాకు తెలియదు. ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే చాలా గొప్పవాళ్ళు. అదే పెద్ద డేంజర్ కథ. మాటలకి ఏందండి, ఎన్నైనా మాట్లాడచ్చు కదా. రేపు పొద్దుకి వరకు ప్రధానమంత్రి కావాలని నాకు ఉంది. అయితేనా? కళలు మస్తుగా ఉంటాయి. అట్లా ఉంటుందా? ప్రాక్టికల్గా తెలంగాణలో బీజేపీ పొజిషన్ ఏందో దానికి కథ ఏందో మీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు మనం అనవసరం లేనితోటి వాళ్ళు ఏదో పాపం ఆశించి మాట్లాడతారు. అది నిజమవుతుందా? ఏమంటారండి? Which chartered flight you mean? Every time I am not using. No, I am sorry. You are wrong, thoroughly wrong. I used it only 4 occasions. Why should you bother about that? Yes, public money, I know how to spend, how to not to spend. As a chief minister, my vehicle, whether it's a chartered or unchartered flight, is not decided by me. The security agencies of the state do decide. You should know that. Can anybody in the state say that I misuse the public money? If some fool says I don't count. Sorry. నేను అయితే ఇంతకుముందే చెప్తే మళ్ళీ ఎందుకు లేని పంచాయతీ. ఏదండి? నువ్వు లీస్ట్గా చక్కగా చూడలేదు. అరే రామన్, నేను ఏమంటున్నాను, నువ్వు చక్కగా చూడలేదా లిస్టు? అరే మా ఉప్పల అభ్యర్థిని ప్రకటించి నువ్వు చూసుకో కదా. నేనేమంటున్నా అంటే మాకు చర్చలు నేను చెప్పిన నేను ఆ కారణాలను పడితే నేను చెప్తాను. యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్గా ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ కదా. దేనికి సంకేతమే? టీఆర్ఎస్ గెలవడానికి సంకేతమే. ఇంకా తోక సంకేతం ఉంటుందా? కేసీఆర్ టీఆర్ఎస్ గెలిపిస్తారా? ఏం చేస్తారా నాకు అర్థం కాదు. నువ్వు కాంగ్రెస్ ఉన్న కాడ కూడా చేయలేనే మరి కొన్ని, దానికి ఏం చెప్తావు? 100% డౌట్ ఎందుకే? అది చూడబోతారు కదా, ఇప్పుడు చెప్పడం ఎందుకు? సందర్భాన్ని బట్టి జరుగుతుంది. నేను అనలేదండి, నేను అనలేదు అంటున్నా. మీరు సిద్ధమా అంటే సిద్ధమనం కానీ పోదామని నేను అనలేదు. నా ప్రతిపాదన కాదు అది, అది నరేంద్ర మోడీ ప్రతిపాదన. నరేంద్ర మోడీ మాట నా మీద పెడితే ఎట్లను? పిచ్చో అర్థం పిచ్చే బాధారపడి ఎవడదో వాళ్ళకు సారీ అటువంటి దాని గురించి మాట్లాడడం. అర్థం కాలే. మీరు ప్రతిపాదిస్తే అప్పటికి ఆలోచించాం తీరాది ఇప్పుడు ఎందుకు. ఇఫ్ యూ ఆర్ ప్రపోజింగ్ వి విల్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Please subscribe
మైరా మీడియా మైరామ్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.